దెందులూరు మొత్తం కదం తొక్కింది. తమ అభిమాన నేత నామినేషన్ కు ఓటర్లు వెల్లువలా తరలివచ్చారు. ఓ బహిరంగ సభకు వచ్చినంత మంది జనం అబ్బయ్య చౌదరి నామినేషన్ కొచ్చారు. మరోసారి గెలుపు ఆయనదేనని నిరూపించారు. తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న దెందులూరు నియోజకవర్గాన్ని బద్దలు కొట్టి వైసీపీకి పెట్టని కోటగా మార్చారు కొటారు అబ్బయ్య చౌదరి. ఆయన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు నియోజకవర్గ ప్రజలు 50,000 మంది తరలివచ్చారు. అంబరాన్నంటిన సంబరాల మధ్య దెందులూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొటారు అబ్బయ్య చౌదరి నామినేషన్ వేశారు. భారీ జనసందోహంతో ఇది రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. నామినేషన్ కార్యక్రమం మొత్తం జై జగన్, జై అబ్బయ్య చౌదరి నినాదాలతో హోరెత్తిపోయింది. దారి పొడవునా ప్రజలు అఖండ స్వాగతాలు పలికారు. అంచనాలను మించి రికార్డు స్థాయిలో ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. వైసీపీ ముఖ్య నేతలంతా ర్యాలీకి హాజరయ్యారు. వీరితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, ప్రముఖ నాయకులు హాజరయ్యారు. ఉదయం అబ్బయ్య చౌదరి తల్లిదండ్రులైన కొటారు రామచంద్రరావు, రాణిగార్ల ఆశీర్వాదం తీసుకుని కొండలరావు పాలెంలో ర్యాలీని ప్రారంభించారు. మరియమ్మ తల్లి, గంగానమ్మ తల్లి, రాములవారి దర్శనం చేసుకుని రత్నాలకుంట చేరి ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ ఘట్టానికి అంకురార్పణ చేశారు. అసంఖ్యాక ప్రజలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. భారీ జనసందోహంతో రత్నాలకుంట నుండి సూర్యరావుపేట, పెదవేగి, గోపన్నపాలెం, సోమవరప్పాడు, ఆశ్రయం హాస్పిటల్, పాలగూడెం, కొవ్వలి గ్రామాల మీదుగా దెందులూరు ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. ప్రతి చోట జనసందోహం కనిపించింది. దెందులూరు ప్రజలకు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకు అబ్బయ్య చౌదరి ధన్యవాదాలు తెలిపారు. నిప్పులు చెరిగే ఎండను కూడా లెక్క చేయకుండా తగ్గేదేలా అంటూ అబ్బయ్య చౌదరి ఫ్యాన్స్ తరలివచ్చారు. ఉప్పెనలా ఉప్పొంగిన ఉత్సాహం, సునామీలా కమ్మేసిన కార్యకర్తల సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చాటి చెప్పింది. అబ్బయ్య చౌదరికి ఎదురులేదు, దెందులూరులో వైసీపీకి తిరుగులేదు అని వైఎస్ఆర్సీపీ శ్రేణులు చాటి చెప్పాయి. అబ్బయ్య చౌదరి గారిని ఎన్నుకుని రాబోయే 5 ఏళ్ల కాలానికే కాదు, రేపటి తరాల ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టనున్నట్లు ఈ ర్యాలీ ద్వారా ప్రకటించేసినట్లయింది. దెందులూరు రాజకీయ చరిత్రలో అబ్బయ్య చౌదరి ర్యాలీ అత్యంత భారీగా నిర్వహించిన వాటిలో ఒకటిగా స్థిరపడిపోయింది.